కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కూటమి ప్రభుత్వం 19 నెలల కాలంలో 3 ప్రజా బడ్జెట్లను ప్రవేశపెట్టిందని, రేపటి భవిష్యత్తుకి మార్గం వేస్తూ అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక క్రమశిక్షణ బడ్జెట్లో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి, అభివృద్ధి సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ప్రతి రూపాయికి కాపలా కుక్క కూటమి ప్రభుత్వం అని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అన్ని రకాలుగా నాశనం చేసిన విధానాన్ని ప్రజలు చూశారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నష్టం కన్నా గత ప్రభుత్వం పాలనలోనే రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు రాజేంద్ర ప్రసాద్. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2019 తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం మనందరం కూడా చూసాం. యావత్ జాతి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నష్టం జరిగేలాగా రాజకీయాల్లో రాజకీయ పార్టీలే ఎత్తుగడలు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా 2019-24 యొక్క పాలన ప్రజలు కూడా అసహనానికి గురయ్యేలాగా పాలన జరిగినటువంటి పరిస్థితి నుంచి, అలాంటి పరిస్థితి నుంచి మరలా ఈ 19 నెలల కాలంలో అన్ని వర్గాల్ని, అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ చూసుకుంటూ ఈ రోజున మరొకసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏ 3 రాజధానులుగా వాళ్ళు పేరు పెట్టి 3 ముక్కలు ఆడటానికి ప్రయత్నించారో గత ప్రభుత్వంలో, అది అరికట్టి ఈ రోజున ఏ ఉద్దేశంతో అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రాజధానిని చూడలేనటువంటి విధంగా ఆ రకంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక్క పైసా కూడా ల్యాండ్ పూలింగ్కి ఖర్చు పెట్టకుండా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధానిని ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున చట్టబద్ధత అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగిందనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యున్నతమైన ప్రమాణంతో కూడినటువంటి సమాజంలో జీవించేలాగా చేయటం అనేదే ఈ కూటమి నాయకత్వం యొక్క ధ్యేయం అని చెప్పి, అలాంటి ధ్యేయంతో బాధ్యతతో కూడినటువంటి శైలితో పాలన చేస్తున్నటువంటి, పారదర్శకతతో కూడినటువంటి ప్రభుత్వంగా ఈ బడ్జెట్ మనం గుర్తించాల్సినటువంటి అవసరం. ఈ బడ్జెట్లో ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి ఏ రకంగా చేశాము, ఆరోగ్యపరంగా ఏ రకంగా చేశాము, విద్యపరంగా ఏ రకంగా చేశాము, రైతు పరంగా ఏ రకంగా చేశాము, ఉద్యోగస్తుల పరంగా ఏ రకంగా చేశాము, అదేవిధంగా సమాజంలో సగభాగమైన మహిళలకి ఏ రకంగా చేశాము, అన్నింటిని కూడా చాలా కూలంకుషంగా చర్చించి ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లాగా ప్రజా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈనాటి కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా ఈ రోజున ఎవరైతే ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొన్నారో, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పేపర్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసేలాగా మీరు చేయాల్సిన బాధ్యత పార్టీగా, పార్టీ నాయకత్వంగా మనందరం కూడా ప్రతి పైసాకి ఏ రకంగా జవాబుదారితనంగా, వీఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. ప్రతి రూపాయికి ఆపలా కుక్క ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. యాంత్రీకరణ ద్వారా
గతంలో టార్పాలిన్కి కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వం యొక్క విధానం. కానీ ఈనాడు వ్యవసాయానికి పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా గతంలో ఆర్బీకేల కింద కళ్ళంలోనే కొంటామని చెప్పి కళ్ళం దారిని పోయింది, ఆర్బీకే దారులుగా పోయింది. కానీ ఈ రోజున ఏదైతే 7,000 కోట్ల రూపాయల పైగా పంటలలో మేము సేకరించామో ఆ రైతులకి 8 గంటల లోపలే 3 వంతులు నిధులు కేటాయించడం జరిగింది. మిగతా 24 గంటల లోపల మిగతా నిధులను కేటాయించడం జరిగింది. చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. సంక్షేమం సూపర్ 6 ద్వారా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వాళ్ళు మీరు ఇవాళ మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే జయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటాయి. సంక్షేమం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ 6 ఎలాంటి సూపర్ 6? సూపర్ హిట్, డూపర్ హిట్ అంటారు దాన్ని, ఇంకో రకంగా చెప్పాలి. అంత మొదలు దోచుకున్నారు, కనపడిందలా దోచుకున్నారు. అది వీళ్ళదా వాళ్ళదా అనేది కాదు. అందుట్లో మాత్రం ప్రజాస్వామ్యం ఉంది వైసీపీ పార్టీ వారికి. దోచుకునే దాంట్లో వీళ్ళు వాళ్ళు అనేది చూడాల. అన్ని వర్గాల యొక్క ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ అని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఉచితంగా 9 గంటలు కరెంట్ ఇవ్వటమే కాకుండా వీళ్ళకి విద్యుత్ రాయితీ ఇవ్వడం వల్ల ఈ రోజున దాదాపు 11,000 కోట్ల రూపాయలు వీటికి కేటాయించడం జరిగిందని చెప్పి ప్రతి రైతుకి కూడా ఇది ఉపయోగపడేలాగా మరలా ఈనాడు కొత్తగా దాదాపు 70,000 కనెక్షన్స్ను మనం ఈ రాష్ట్రంలో ఇవ్వటం జరుగుతూ ఉందని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రైతులకి అవసరమైనటువంటి అన్నదాత సుఖీభవ పథకం గతంలో 13,000 ఇస్తానని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేవలం 6,500కి 7,000కు పరిమితి అయినటువంటి ప్రభుత్వం. అది కూడా సరిగ్గా పంపిణీ చేయకుండా మోసం చేస్తూ పేదవాడిని మోసం చేసినటువంటి, రైతును మోసం చేసినటువంటి, రైతు యొక్క పట్టగొట్టినటువంటి గత ప్రభుత్వంలా కాకుండా ఈనాడు నీ నా అనేది లేకుండా వర్గతత్వం, మతత్వం, కులతత్వం, పార్టీ తత్వం, ఏ పార్టీ అయినా కూడా రైతు అనే భావంతో ఈనాడు 6,600 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్రంతో ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు, ఈ రోజున 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి వెరసి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు యొక్క కుటుంబానికి అందజేస్తున్నటువంటి